వెల్కమ్ టు ఫ్యాన్ చార్జ్ టీవీ. నేను మీ విష్ణు చరణ్. ఈ రోజు మనం క్రికెట్ లో 3 గోల్డెన్ రూల్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ గోల్డెన్ రూల్స్ నేను చాలా రోజు ఫాలో అవుతున్నా. వీటిని ఆధారంగా చేసుకొని 3 ఎగ్జాంపుల్స్ అయితే చెప్పబోతున్నా T20 వరల్డ్ కప్ 2026 నుంచి. సో ఫస్ట్ రూల్ వచ్చేసి నో క్రికెట్ మ్యాచ్ ఇస్ ఓవర్ అంటిల్ ద లాస్ట్ బాల్ ఫినిష్డ్. సెకండ్ రూల్ వచ్చేసి క్యాచెస్ విన్స్ మ్యాచెస్. ఇక థర్డ్ రూల్ వచ్చేసి ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ ఏ గుడ్ డే అండ్ బ్యాడ్ డే. ఇక ఫస్ట్ పాయింట్ విషయానికి మనం వచ్చేస్తే నో క్రికెట్ మ్యాచ్ ఇస్ ఓవర్ అంటిల్ ద లాస్ట్ బాల్ ఫినిష్డ్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కానీ మీరు కానీ చూస్తుంటే ఈ పాయింట్తో మీరు ఏకీభవిస్తారు. ఎందుకంటే ఫస్ట్ రబాడా నో బాల్ కానీ వేయకుంటే సౌత్ ఆఫ్రికా గెలిచేది, తర్వాత రన్అట్ కానీ కాకుంటే మ్యాచ్ టై కూడా అయ్యేది కాదు, ఆఫ్ఘనిస్తాన్ గెలిచిండేది. ఇక్కడ నో బాల్ పడడం అలాగే రన్అట్ కాకపోవడం వల్ల సూపర్ ఓవర్కి వెళ్ళింది. సూపర్ ఓవర్లో ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకున్నాం ఫస్ట్ సూపర్ ఓవర్లో. అప్పుడు త్రిస్టన్ స్టబ్స్ ఒక్క బాల్కి 7 పరుగులు చేయాల్సిన టైంలో సిక్సర్ కొట్టి సూపర్ ఓవర్ని టై చేస్తాడు. ఆ టైంలో మనం అందరం ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది అనుకుంటాం, కానీ లాస్ట్ బాల్ ఫినిష్ అయ్యే టైంకి సూపర్ ఓవర్ టై అయింది. తర్వాత డేవిడ్ మిల్లర్, స్టబ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో ఖచ్చితంగా ఈ టార్గెట్ ని ఆఫ్ఘనిస్తాన్ చేసి చేయలేదు. సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికానే గెలుస్తుంది అనుకుంటాం. తర్వాత నబీ వచ్చి డాట్ చేసి అవుట్ అవడం కూడా జరుగుతుంది. తర్వాత 4 బాల్కి 4 సిక్సర్లు కావాల్సిన టైంలో రెహమానుల్లా గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు కొడతాడు. ఓకే, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ గెలిచేస్తుందేమో అని మళ్ళీ మన మైండ్స్ మారిపోతా ఉంటాయి. ఒక 20 to 30 మినిట్స్ మధ్యలో నో క్రికెట్ మ్యాచ్ ఓవర్ అంటే ద లాస్ట్ బాల్ ఫినిష్డ్ అనే పాయింట్ మన మైండ్ లో బాగా రన్ అయి ఉంటుంది. ఇక లాస్ట్ బాల్ కి కేశవ్ మహారాజ్ వైడ్ వేసి తర్వాత వైడ్ యార్కర్ వేయడంతో రెహమానుల్లా గుర్బాజ్ కూడా అవుట్ అయిపోతాడు. ఈ మ్యాచ్ మొత్తం చూసిన తర్వాత నో క్రికెట్ మ్యాచ్ ఓవర్ అంటిల్ ద లాస్ట్ బాల్ ఫినిష్డ్ అనే పాయింట్కి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇలాంటి మ్యాచెస్ చాలా జరిగాయి. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ చూసినా కూడా మనకు అలా అనిపిస్తుంది. లాస్ట్లో జాకబ్ బెథెల్ ఆ లాస్ట్ వరకు ఉంటే వేరేలా ఉండేది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా తీసుకోవచ్చు. ఈ పాయింట్కి సంబంధించి మీ దగ్గర ఉన్న ఎగ్జాంపుల్స్ మ్యాచెస్ ఉంటే అవేంటనేది కామెంట్లో తెలియజేయండి. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వచ్చేస్తే ఇది అందరికీ తెలిసిన పాయింటే, క్యాచెస్ విన్స్ మ్యాచెస్. జింబాబ్వే వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్లో జింబాబ్వే ఫీల్డర్స్ అద్భుతమైన క్యాచ్లు పట్టారు. సో అందుకే వాళ్ళు ఆ మ్యాచ్ గెలిచారు. అలాగే యూఎస్ఏ వర్సెస్ ఇండియా, అలాగే నెదర్లాండ్స్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో నెదర్లాండ్స్ వాళ్ళు ఇంపార్టెంట్ క్యాచ్ వదిలేశారు. ఆ క్యాచ్ ఫహీమ్ది. అలాగే యూఎస్ఏ వాళ్ళు సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వదిలేస్తారు. సో ఇలా ఆ 2 క్యాచ్లు పట్టుంటే రిజల్ట్స్ వేరేలా ఉండేవి. సో క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనేది మనందరికీ తెలుసు. మెయిన్గా సెమీఫైనల్లో అక్షర్ పటేల్ ఏదైతే 2 క్యాచెస్ పట్టాడో ఆ 2 క్యాచెస్ పట్టడం వల్లే మనం ఫైనల్కి కూడా వచ్చేసాం. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. క్యాచెస్ విన్స్ మ్యాచెస్ అనే పాయింట్ కూడా ప్రూవ్ అయిపోయింది. సో క్యాచెస్, ఇంపార్టెంట్ క్యాచెస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. సూర్యకుమార్ యాదవ్ ఆల్ ఇంపార్టెంట్ 2024 ఫైనల్లో డేవిడ్ మిల్లర్ క్యాచ్ కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో మీ దగ్గర ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉంటే ఆ మ్యాచెస్ గురించి కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవి నా టాప్ 2 రూల్స్. ఇక థర్డ్ రూల్, ఇక ఆల్ ఇంపార్టెంట్ థర్డ్ రూల్, గోల్డెన్ రూల్, ఎవ్రీ ప్లేయర్ హ్యాస్ ఏ గుడ్ డే అండ్ బ్యాడ్ డే. ఎగ్జాంపుల్స్ వచ్చేసి అభిషేక్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నప్పుడు తను ఎట్టు కొట్టినా కూడా క్లియర్ అయిపోతుండే, షాట్స్ వెళ్ళిపోతుండే. ఎప్పుడైతే తను ఇన్ఫామ్ అయ్యాడు 2026 వరల్డ్ కప్లో తను షాట్ ఆడిన ప్రతిసారి కూడా హాఫ్ హార్టెడ్ షాట్స్ ఉండేటివి, క్యాచ్ అవుతాడు. బట్ ఆల్ ఇంపార్టెంట్ ఫైనల్లో తనకి గుడ్ డే ఉన్నింది. గ్లెన్ ఫిలిప్స్ ఓవర్ని తను వెయిట్ చేసి ఆడాడు. తర్వాత ఆ బ్యాడ్ డేని గుడ్ డేగా మార్చుకొని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే సంజు శాంసన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే నమీబియాతో మ్యాచ్తో సంజు శాంసన్ జస్ట్ అలా టైం చేస్తాడు, స్ట్రైట్ టు ద ఫీల్డర్ వెళ్ళిపోతుంది. అదే ఇంగ్లాండ్ మ్యాచ్తో తను స్ట్రైట్ టు ద ఫీల్డర్ హ్యారీ బ్రూక్ ఆడిన తర్వాత హ్యారీ బ్రూక్ ఆ క్యాచ్ డ్రాప్ చేస్తాడు. నమీబియా మ్యాచ్ సంజు శాంసన్ బ్యాడ్ డే, ఇంగ్లాండ్ మ్యాచ్ సంజు శాంసన్ గుడ్ డే అని చెప్పుకోవచ్చు. ఇక ఇదే ఎగ్జాంపుల్స్లో మనం ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకుంటే ఆల్ ఇంపార్టెంట్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్లో ఫస్ట్ బాల్కే షహీన్ అఫ్రిది బౌలింగ్లో అద్భుతమైన సిక్సర్ కొడతాడు ఇషాన్ కిషన్. తర్వాత బాల్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని బాల్ బౌండరీ వెళ్ళిపోతుంది. అదే బాల్ వికెట్స్ గంతకులుంటే అది ఇషాన్ కిషన్ బ్యాడ్ డే ఉండేది. అదే మ్యాచ్లో ఇషాన్ కిషన్కి 3 నుంచి 4 హాఫ్ ఛాన్సెస్ వస్తాయి. బట్ పాకిస్తాన్ వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయలేకపోయారు, ఆ క్యాచెస్ తీసుకోలేకపోయారు. బట్ అవన్నీ లైఫ్స్ అని చెప్పుకోను, బట్ హాఫ్ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒక ప్లేయర్కి గుడ్ డే నడుస్తుంటే ఇలాంటి హాఫ్ ఛాన్సెస్ వస్తూ ఉంటాయి. ఒక ప్లేయర్ ఎర్లీగా అవుట్ అయిపోయినప్పుడు నో బాల్ పడడం, తర్వాత అదే ప్లేయర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం, ఇవన్నీ కూడా గుడ్ డే కిందకు వస్తాయి. 2025లో పంజాబ్ వర్సెస్ SRH మ్యాచ్లో అభిషేక్ శర్మ నో బాల్కి అవుట్ అవుతాడు. తర్వాత అది నో బాల్గా వస్తుంది. తర్వాత అభిషేక్ శర్మ ఏం చేశాడో మనందరూ తెలుసు. 140 పరుగులు చేశాడు, విధ్వంసం సృష్టించాడు. అది అభిషేక్ శర్మ గుడ్ డే. సో క్రికెట్లో బ్యాడ్ డేస్, గుడ్ డేస్ ఉంటాయి. బ్యాడ్ డే రోజున తన అద్భుతమైన షాట్ ఆడినా అది స్ట్రైట్ టు ఫీల్డర్ వెళ్ళిపోతుంది. గుడ్ డే రోజున అదే ఇన్సైడ్ ఎడ్జ్ తగిలినా అది బౌండరీకి వెళ్ళిపోతుంది. ఈ 3 గోల్డెన్ రూల్స్ని T20 వరల్డ్ కప్కి లింక్ చేస్తూ నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఫ్యాన్ చార్జ్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.